హాయ్ ఫ్రెండ్స్, మనం కామన్గా ఫేస్బుక్ పాస్వర్డ్ అనేది మర్చిపోతుంటాం. ఫేస్బుక్ పాస్వర్డ్ మన మొబైల్ గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ మేనేజర్లో సేవ్ అయి ఉంటుంది, చూడవచ్చు. ఒకవేళ గూగుల్ అకౌంట్లో పాస్వర్డ్ అనేది సేవ్ అవ్వకుంటే పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో చూసే ముందు ఫస్ట్ మీరు మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గూగుల్ అకౌంట్లో పాస్వర్డ్ తెలుసుకోవాలి అంటే గూగుల్పై క్లిక్ చేయండి. సైడ్లో ప్రొఫైల్పై క్లిక్ చేయండి. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్పై క్లిక్ చేయండి. సైడ్కి కొద్దిగా స్క్రోల్ చేసి సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే పాస్వర్డ్ మేనేజర్ వస్తుంది. పాస్వర్డ్ మేనేజర్పై క్లిక్ చేయండి. ఇక్కడ ప్రతి యాప్కి సంబంధించిన లాగిన్ పాస్వర్డ్స్ అనేవి ఉంటాయి. ఫేస్బుక్ పాస్వర్డ్ తెలుసుకోవాలి కాబట్టి ఫేస్బుక్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఐ సింబల్పై క్లిక్ చేస్తే పాస్వర్డ్ షో అవుతుంది. సైడ్లో క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది కాపీ అవుతుంది. గూగుల్ అకౌంట్లో పాస్వర్డ్ అనేది సేవ్ అవ్వకుంటే ఫేస్బుక్లో పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలా, ఎలా చేంజ్ చేయాలో చూడండి. సైడ్లో 3 లైన్స్పై క్లిక్ చేయండి. అందుకు స్క్రోల్ చేయండి. సెట్టింగ్స్ ప్రైవసీ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మళ్ళీ సెట్టింగ్స్ వస్తుంది, సెట్టింగ్పై క్లిక్ చేయండి. పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. పాస్వర్డ్ సెక్యూరిటీ మళ్ళీ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. పాస్వర్డ్పై క్లిక్ చేయండి. ఫేస్బుక్ పాస్వర్డ్ చేంజ్ చేస్తాం కాబట్టి ఫేస్బుక్పై క్లిక్ చేయండి. నార్మల్గా పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే కరెంట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ని మళ్ళీ ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్పై క్లిక్ చేయండి. పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది నార్మల్గా. ఒకవేళ పాస్వర్డ్ అనేది మీరు మర్చిపోతే, గుర్తు లేకపోతే ఫర్గెట్ యువర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. మీ ఫేస్బుక్లో ఏ మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేసినారో దానిపై వాట్సాప్ ఉంటే వాట్సాప్పై క్లిక్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ వాట్సాప్కి కోడ్ అనేది వెళ్తుంది. ఒకవేళ వాట్సాప్ లేకపోతే సెండ్ కోడ్ బి SMS మీద క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. కంటిన్యూ చేస్తే 6 డిజిట్ కోడ్ అనేది మీ మొబైల్ నెంబర్కి ఉంటుంది. ఆ కోడ్ని కాపీ చేయండి. కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. పాస్వర్డ్ అనేది నార్మల్గా మీ మొబైల్ నెంబర్ కానీ మీ నేమ్స్ కానీ పెట్టకూడదు. ఎందుకంటే ఎవరైనా చాలా ఈజీగా పాస్వర్డ్ని హ్యాక్ చేసి మీ అకౌంట్లో లాగిన్ అవుతారు. ఫేస్బుక్ కూడా సజెస్ట్ చేసేది ఏమిటంటే యువర్ పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 6 క్యారెక్టర్ అండ్ షుడ్ ఇన్క్లూడ్ ఏ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్, లెటర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్. అంటే మీ పాస్వర్డ్ అనేది లెటర్స్ మరి నంబర్స్ మరి స్పెషల్ సింబల్స్ ఈ 3 కాంబినేషన్లో ఉంటే పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సేవ్ పాస్వర్డ్ టు గూగుల్ అని వచ్చింది చూసారా, ఇక్కడ సేవ్ పై క్లిక్ చేయండి. ఎందుకంటే మరి ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోతే గూగుల్ అకౌంట్లో పాస్వర్డ్ అనేది సేవ్ అయి ఉంటుంది. అయితే లైక్ చేయండి. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.